ఎథిలిన్ రిపేనింగ్ ఉపయోగించి మామిడికాయలను మాగబెట్టి రాజస్థాన్ మార్కెట్కు తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. జిల్లాలోని దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద 5 లారీలను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో 5 లారీలను సీజ్ చేశారు పోలీసులు. అనంతరం సేఫ్టీ అధికారులు మామిడి పండ్లను టెస్ట్ల కోసం ల్యాబ్కు పంపారు. స్వాధీనం చేసుకున్న మామిడి పండ్ల విలువ దాదాపు 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎథిలిన్ రిపేనింగ్ ఉపయోగించి మామిడికాయలను మాగబెట్టి రాజస్థాన్ మార్కెట్కు తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. జిల్లాలోని దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద 5 లారీలను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో 5 లారీలను సీజ్ చేశారు పోలీసు అధికారులు. అనంతరం సేఫ్టీ అధికారులు మామిడి పండ్లను టెస్ట్ల కోసం ల్యాబ్లకు పంపారు. స్వాధీనం చేసుకున్న మామిడి పండ్ల విలువ దాదాపు 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, పవన్, ఏదైతే ఈ ప్రస్తుతానికి మామిడికాయల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఏదైతే మామిడికాయలు మగ్గడానికి పరిమితికి మించి రసాయనాలు వినియోగిస్తున్నారనేసి కన్జ్యూమర్ రైట్స్ సంస్థ వారు ఆదిలాబాద్ ఆహార భద్రతా అధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే మామిడి పండ్లను తరలిస్తున్నటువంటి 6 లారీలను అయితే ఇటు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ తారసింగ్ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల మండలం దేవపూర్ చెక్ పోస్ట్ వద్ద ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్ కి తరలిస్తున్నటువంటి 6 లారీల మామిడి పండ్ల లోడ్లు అయితే పట్టుకున్నారు. అయితే గతంలో కూడా దాదాపుగా ఏపీ నుంచి కూడా ఇటు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ ఇటు ఏదైతే రాజస్థాన్ కూడా అధిక మొత్తంలో మామిడి పండ్లను తరలిస్తున్నారనేసి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వీరు ఏదైతే ఈ చెక్ పోస్ట్ వద్దనైతే ప్రస్తుతం 6 మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న లారీలను అయితే పట్టుకున్నారు. దాదాపుగా ఈ 6 లారీల లోడ్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో ఎథిలిన్ రిపేనింగ్ వాడినట్టుగా గుర్తించినటువంటి సిఆర్ఓ టీం మాగబెట్టినటువంటి రాజస్థాన్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి సమాచారంతో ఇటు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు కలిసి పట్టుకున్నారు. దాదాపుగా ఈ 6 లారీల లోడుల్లో మామిడి పండ్ల విలువ 50 లక్షలు ఉంటుందనేసి అయితే ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ 6 లారీలను కూడా సీజ్ చేసి పోలీసులకు అయితే అప్పచెప్పారు. అనంతరం ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు మామిడి పండ్ల టెస్ట్ల కోసం అయితే ల్యాబ్కి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.